క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన పరిశుద్ధ లేఖనాల్లోనికి మనం వెళ్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రత్యేకమైనటువంటి దినం మట్టల ఆదివారం. చాలా మంది భారతదేశంలోను ప్రపంచ దేశాల్లోను ఈ మట్టల ఆదివారం రోజున చాలా కార్యక్రమాలు చేస్తారు. ఉదాహరణకి ఈ రోజు సంఘంలో ఉన్నటువంటి పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరు మట్టలు పట్టుకుని ఊరూరు తిరుగుతూ ప్రతి ఇంటి తిరుగుతూ యేసువారిని ఘనపరుస్తూ ప్రభువుని స్తుతిస్తూ ఉంటారు. చోట్లయితే ఇంచుమించు ఆర్థోడాక్స్ చర్చ్ వారు, అలాగే రోమన్ కేథలిక్ సంఘం వారు, కొన్ని చోట్ల లూథర్ మిషన్ చర్చ్ వారు, ఈ మధ్య కాలంలో కొన్ని పెంతెకోస్తు సంఘాలు కూడా ఈ మట్టల ఆదివారం రోజున ఊరేగింపుగా ప్రభువుని స్తుతిస్తూ ఉంటారు. కొన్ని సంఘాలు అయితే ఇంచుమించు వీలైతే వారు యేసు ప్రభు వారి వేషధారణ కలిగినటువంటి ఒక వ్యక్తిని, లేకపోతే చట్టపిల్లోనో ఒక గాడిద సంపాదించి ఆ గాడిద మీద కూర్చోబెట్టి ఊరూరు తిరుగుతారు. అలా తిరగటం వలన సంఘాల్లోనికి ఇలాంటి కార్యక్రమాల వలన అనేక మందికి దీనిని వ్యతిరేకించే వారు కూడా ఉన్నారు. అంటే ఈ మట్టల ఆదివారపు రోజున, గుడ్ ఫ్రైడే రోజున, అలాగే పునరుద్ధాన పండుగ రోజున వీటిని వ్యతిరేకించే వారు కూడా ఉన్నారు. వ్యతిరేకిస్తారు. వ్యతిరేకించడమే కాదు, వారు అవసరమైతే మైకెలు పెట్టి వాక్యాలు కూడా చెబుతారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రభా అని పిలిచేవాడు పరలోక రాజ్యం చేరడు, కానీ పక్క సంఘం ఓడిపోయేవాడు పడేడ్చేవాడే పరలోక రాజ్యం వెళ్తాడు అని వాళ్ళ ఉద్దేశం. కాబట్టి ఏమో పక్క సంఘాల మీద పడేడ్చేవాడు పరలోకం వెళ్తాడని ప్రభు చెప్పాడేమో, అలా అందుకని అలా ఎడుతున్నారు. ఏమన్నామండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకో మాట చెప్పనా, కౌంటర్కి రీకౌంటర్ వేద్దామంటే మనోళ్ళే బాధపడిపోతారు. ఆ జోళ్ళకి ఎందుకు కానీ, ఆయన్ని మాత్రం అంటారు నువ్వు మా జోలు ఎందుకు కానీ, అది అర్థమైందా మీకు? దేవునికి స్తోత్రం. నువ్వు అనుకున్నా ఏమనుకున్నా ప్రభువారు బైబిల్ గ్రంథంలో, మన బైబిల్ గ్రంథంలో కాదు వాళ్ళ బైబిల్ గ్రంథంలో ఏమని రాయించాడంటే, పక్క సంఘాల మీద పడేసేవాడు మాత్రమే పరలోక రాజ్యం వస్తాడు. నేను అడుగుతాను, అక్కడికి వచ్చి ఎన్ని సంఘాలను ఎన్నిసార్లు తిట్టారో పక్క సంఘాన్ని అని అడుగుతాను, అప్పుడు మాత్రం నిన్ను పరలోకం చేర్చుకుంటానని ప్రభువు చెప్పాడంట ఆయనకి. అందుకోసం పక్క సంఘాల మీద పడేడుతుంటారు కొంతమంది. ప్రోమండి అలా బైబిల్ అలా ఉందేమో పోనమండి. చాలామంది దీన్ని వ్యతిరేకించేవారు ఉన్నారు. దీన్ని ఈ మట్టల ఆదివారాన్ని, గుడ్ ఫ్రైడే ఆరాధనని, 40 దినాల రోజుల్ని, ఆ యొక్క పండుగల్ని, లేకపోతే పునరుద్ధాన పండుగని వ్యతిరేకించేవారు చాలామంది ఉన్నారు. సమర్థించేవారు కూడా ఉన్నారు. సమర్థించే వారి కంటే వ్యతిరేకించేవారు తక్కువ మంది. అంటే ఎక్కువ మంది సమర్థిస్తున్నారు, తక్కువ మంది వ్యతిరేకిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు వ్యతిరేకించడానికి ఉన్నటువంటి కారణాల్లో 2 కారణాలు నేను ముందరకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. అసలు ఎందుకు వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు? వ్యతిరేకించే వారిని మనం ఏమనలేం, కానీ వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో మనం నేర్చుకుంటే వాళ్ళు చేసేది తప్ప రైటు మనకు అర్థమవుతుంది. కనుక ఎందుకు వ్యతిరేకిస్తున్నారో కొన్ని విషయాలు చెబుతారు. మొదటి విషయం ఏంటంటే, ఈ సందర్భాన్ని, ఈ మట్టల ఆదివారపు రోజున, లేకపోతే గుడ్ ఫ్రైడే ఆరాధన రోజున, పునరుద్ధాన పండుగ రోజున కొన్ని సంఘాల్లో, అంటే కొన్ని సంఘాల్లో, అంటే ఇలాగంటున్నా నేను సేవకులు కూడా బాధపడక్కర్లేదు, కానీ బాధపడద్దు, నన్ను మన్నించండి. అన్ని సంఘాలు కాదు, కొన్ని సంఘాల్లో ఇలాంటి పండుగలు అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించుకునేటువంటి సేవకులు ఉన్నారు. వారి దానికి ఒక ఉదాహరణ చెబుతాను. ఈ రోజు కాక మట్టల ఆదివారం కదా,
మట్ల ఆదివారం రోజున మీరందరూ మట్టలెట్టుకొచ్చారు, సంతోషం. ఈ మట్టలు తెచ్చిన తర్వాత కొన్ని సంఘాలు వారు ఏం చేస్తారంటే ఈ మట్టల్ని సంవత్సరం అంతా దాస్తారు. సంవత్సరం అంతా దాచి మరలా సంవత్సరం భస్మ బుధవారం రోజున దాన్ని కాల్చి ఆ బూడిదని తీసి వచ్చిన వాళ్ళకి సిలువలు వేస్తారు. ఇది తప్పు, దీన్ని వ్యతిరేకించవచ్చు, అది తప్పు. ఇంకో విషయం చెప్తాను. ఈ పండగల్ని సేవకులు ఇక్కడ ఎట్లా వాడుకుంటున్నారంటే వారు జోపులు నింపుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. ఈరోజు కాక యేసు ప్రభు వారు గాడిద మీద వెళ్ళాడు కదా, ఆ గాడిద మీద వెళ్ళేటప్పుడు యేసు వారికి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కొత్త బట్టలు పరిచారు. మనం కూడా యేసు వారికి కొత్త బట్టలు అర్పించాలి, కొత్త బట్టలు ఇవ్వాలి యేసు ప్రభు వారికి. ఆ రోజు యేసు ప్రభు వారికి కొత్త బట్టలు వేశారు పాదాల కింద, ఇప్పుడు యేసు ప్రభు వారికి కొత్త బట్టలు ఇవ్వాలి, పట్టురండి అని చెప్పగానే సంఘం కూడా ఏం చేస్తుంది? అయ్యి బాబు మాట్లాడేవారు అయినా ఇత్తి ఎంత ఆశీర్వాదమో ఎంత దీవునో, యేసు ప్రభు వారు బట్టల మీద నడిచాడంట, మన బట్టల మీద కూడా వేసే నడుస్తాడు అని గొర్రెలన్నీ ఏం చేస్తాయి? కొత్త బట్టలు పట్టుకుని వచ్చేస్తారు. అంటే ఇలాంటి అన్యాచారాలు లేకపోతే జనాన్ని మోసగించి ధనాన్ని సంపాదించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో చాలా మంది ఉన్నారు. పండగలు అడ్డం పెట్టుకున్న డబ్బులు సంపాదించుకున్నటువంటి సేవకులు సంఘాలు ఉన్నాయి. అందువలన వారు వ్యతిరేకిస్తూ ఉండొచ్చు, సంఘాన్ని తప్పుద్రోవ పట్టిస్తున్నారు అని. రైట్. కానీ నన్ను వ్యతిరేకించడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఈ 40 రోజులుగా నేను అప్పులు చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈ 40 రోజులుగా 40 రోజులు కోటలు పెట్టడానికి అప్పులు చేస్తున్నాను. మిమ్మల్ని ఎవరు బలవంతంగా మీరు బలవంతం చేశారా? పాట డబ్బులు ఇవ్వకపోతే రాక అన్నానా? లేకపోతే డబ్బులు ఇవ్వకపోతే నీ కాళ్ళు ఎట్టిపోతా, నీ సిగ్గెట్టిపోతానన్నా? అలా కదా, మేము ఎవరు బలవంతం చేయట్లేదు. కాబట్టి నన్ను ఆ విషయంలో ఆ కోణంలో నన్ను చూడడానికి అవకాశము లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను చేసేటువంటి పండుగకు వ్యతిరేకించడానికి అవకాశం లేదు. అయితే రెండో విషయం ఎందుకు వ్యతిరేకిస్తారు అంటే యేసువారి యొక్క 40 దినాలు ఇక ఉపవాసం, యేసువారి యొక్క మరణం, యేసువారి యొక్క పునరుద్ధానం, ఈ 3 కార్యక్రమాలు కూడా ఒకే క్రమంలో పెడతాం మనం. అంటే భస్మ బుధవారం మొదలుకొని గుడ్ ఫ్రైడే ఆరాధన, పునరుద్ధాన ఆరాధన వరకు పెట్టి ఈ 40 దినాలు యేసు ప్రభు వారు ప్రారంభ దినాలు పరిచర్య ప్రారంభ దినాలు 40 దిన ఉపవాసం ఉన్నారు. తదుపరి 3.5 సంవత్సరాల తర్వాత ఆయన సమాధికి ఎక్కారు. తదుపరి ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఈ క్రమం చూసుకుంటే ఈ 40 దినాలకి, ఈ పునరుద్ధానానికి, ఈ గుడ్ ఫ్రైడేకి డేట్లు మ్యాచ్ అవ్వవు. మీకు అర్థం కావడానికి విషయం చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువు వారు మరణించినటువంటి రోజు ఏది? శుక్రవారం. ఓకే, రైట్. అది ఆ రోజు ఏ పండుగ రోజు? పస్కా పండుగ రోజు. పస్కా ఎప్పుడు వస్తుంది యూదుల క్యాలెండర్ ప్రకారం? పస్కా పండుగ నిసాను మాసం అనగా హెబ్రూ క్యాలెండర్లో మొదటి నెల నిసాను మాసము 14వ తారీఖున వచ్చింది. మరి యేసుక్రీస్తు ప్రభువుల వారు మరణించినప్పుడు పస్కా పండుగ శుక్రవారం వచ్చింది. ఆయన శుక్రవారం మరణించాడు. సమాధిలో శుక్రవారం సాయంత్రం, శనివారము, ఆదివారం తెల్లవారుజామున ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. జాగ్రత్తగా వినండి. నిసాను మాసము 14వ తారీఖు ప్రతి సంవత్సరము శుక్రవారం వచ్చుద్దా? చెప్పట్లేదు మీరు? రాదు కదా. ప్రతి సంవత్సరం 14వ తారీఖు శుక్రవారమే రాదు. మరి ప్రతి సంవత్సరం శుక్రవారమే పస్కా పండుగ రానప్పుడు పస్కా పండుగ యేసుక్రీస్తు మరణించింది శుక్రవారం అని గుడ్ ఫ్రైడే ఎందుకు కట్టారు మీరు అని చెప్పి వీళ్ళు డేట్లు మ్యాచ్ అవ్వట్లేదు, అందుకని మీరు చేసేది తప్పు అని చెప్పి వారు వ్యతిరేకిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకో కారణం కూడా చెప్పాలంటే వ్యతిరేకించేవారు ఎందుకు వ్యతిరేకించాలో కూడా తెలియదు వాళ్ళకి. అది నువ్వు ఎందుకు వ్యతిరేకిస్తున్నావు? మట్లాదవారు ఎందుకు చేయకూడదు? ఈస్టర్ ఆరాధన ఎందుకు కట్టకూడదు? పునరుద్ధాన పండుగ ఎందుకు కట్టకూడదు? గుడ్ ఫ్రైడే ఎందుకు కట్టకూడదు? 40 రోజుల కోటలు ఎందుకు కట్టకూడదు? కారణం చెప్పు అంటే వాళ్ళకి ఏం తెలియదు. మా పాస్టర్ గారు చెప్పాడు పెట్టకూడదు అంతే, మా డైరెక్టర్ గారు చెప్పాడు పెట్టకూడదు అంతే, మా సంఘం సిద్ధాంతం ఏంటంటే పెట్టకూడదు అంతే, నువ్వు పెడితే ఊరుకోరు అంతే. ఎందుకు పెట్టకూడదురా నాకు తెలీదు, అడిగి తెలీదు. క్వశ్చన్ వేసేవాడికి కూడా క్వశ్చన్ మీద సరైనటువంటి అవగాహన లేదు.
క్వశ్చన్ వేసేవాడికి క్వశ్చన్ మీద అవగాహన ఉంటే ఆన్సర్ చాలా స్పీడ్గా దొరుకుతుంది. ఆన్సర్ దొరుకుతుంది, ఆన్సర్ని అనుసరించడానికి అవకాశం ఉంటుంది. కానీ క్వశ్చన్ వేసేవాడికి క్వశ్చన్ మీద అవగాహన లేకపోతే వాడికి ఎంత క్లారిటీ చేసి ఆన్సర్ చెప్పినా వాడికి ఆన్సర్ అర్థం కాదు. ఎందుకంటే వాడి క్వశ్చన్కే క్లారిటీ లేదు. కనుక క్వశ్చన్ ఒకవేళ క్లారిటీగా ఇట్లా ఉంటే దీనికి ఒక క్లారిఫికేషన్ నేను ఇస్తాను. ఈ సంవత్సరం 2023వ సంవత్సరంలో నిసాను మాసము 14వ తారీఖు పస్కా పండుగ హెబ్రీ క్యాలెండర్ ప్రకారంగా ఎప్పుడు వచ్చింది అంటే బుధవారం వచ్చింది. హలో, ఎప్పుడు? బుధవారం. అంటే రేపు బుధవారం. ఎలా దూరం కదా, సోమవారం, మంగళవారం, బుధవారం. రేపు బుధవారం రోజున యూదులందరూ పస్కా పండుగను ఆచరిస్తారు. నిసాను మాసం. ఒకవేళ అది మీకు తప్పు అనుకుంటే మీ క్యాలెండర్లో కూడా ఉంటుంది. మీ గూగుల్ క్యాలెండర్ వాడితే ఆ క్యాలెండర్లో సెట్టింగ్స్లోకి వెళ్తే ఆ సెట్టింగ్లో జనరల్ అని ఉంటుంది. ఆ జనరల్ కొట్టి ఆల్టర్నేటివ్ క్యాలెండర్ ఉంటుంది. ఆల్టర్నేటివ్ క్యాలెండర్ కొడితే 14 క్యాలెండర్లు వస్తాయి. అంటే ప్రపంచంలో ప్రస్తుతానికి వాడుకలో ఉన్నటువంటి 14 రకాలైనటువంటి క్యాలెండర్. ఈ 14 క్యాలెండర్లో హెబ్రూ క్యాలెండర్ ఉంటుంది. ఆ హెబ్రూ క్యాలెండర్ టిక్కు కొడితే అప్పుడు వెనక్కి వస్తే మనం ఈ రోజు ఏప్రిల్ 2వ తారీఖున ఉన్నాము. ఆ పక్కన బ్రాకెట్లో హెబ్రూ క్యాలెండర్లో ఈ సంవత్సరము ఈ హెబ్రూ క్యాలెండర్లో ఈ రోజు ఏ రోజో బ్రాకెట్లో వేస్తాడు. అలా వేసి చూస్తే రేపు బుధవారము నిసాను మాసము 14వ తారీఖు వచ్చింది. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. అయితే మరి 14వ తారీఖున బుధవారం వస్తే మనం గుడ్ ఫ్రైడే శుక్రవారం చేస్తున్నాం ఏంటండి అనొచ్చు. ఇప్పుడు నేను దీనికి బాగా క్లారిఫికేషన్ ఇస్తాను, జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే మీకు వినకపోతే మీకు కూడా అర్థం అవుతుంది. క్రిస్మస్ అంటాం కదా, క్రిస్మస్ రోజున క్రిస్మస్ను కూడా వ్యతిరేకిస్తలే. ఎందుకు వ్యతిరేకించాలో నాకు తెలియదు. క్రిస్మస్ను కూడా వ్యతిరేకిస్తాయి. మనం క్రిస్మస్ పెట్టుకుంటాం, వ్యతిరేకించే వాళ్ళు జనవరిలో పెడతారు. ఎల్లో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నామని చెప్తారు. నిన్ను పిలిచాడు, పలానా ఆయన పిలిచాడు, క్రిస్మస్కి వెళ్తున్నాం అంటారు తప్ప కృతజ్ఞత కొట్టడానికి వెళ్తున్నా అంటే ఎవడన్నా క్రిస్మస్కి ఎల్లుడు కూడా క్రిస్మస్గానే వెళ్తాడు. వీడు కూడా క్రిస్మస్గానే అప్పుడు ఎడతాడు, డబ్బులు వస్తాయని అప్పుడు ఎడతాడు. కృతజ్ఞత కూడా అప్పుడు ఎట్టలేదు, నెలగా ఎట్టకూడదా? ఎట్టడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ సిస్టమ్ ఉంటుంది, మనకు తెలియదు అనుకుంటాడంటే. ఓ పిల్ల అనుకుంటుందట, కళ్ళు మూసేసుకుని ఇలా తాగెత్తుంటుందట. దాన్ని ఎవడో చూడటం లేదు అనుకుంటాడు. దేవునికి స్తోత్రం. కానీ తెలివైన వాళ్ళు అనుకుంటాడంట, తెలివై తక్కువడు ఒక విధానంగా చెడిపోతానంట, తెలివైనోడు 4 విధాలు చెడతాడట. ఓకేనా? అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ కూడా వ్యతిరేకిస్తారు. వీళ్ళు ఏమని వ్యతిరేకిస్తారంటే యేసు ప్రభువు డిసెంబర్ 25వ తారీఖునే పుట్టాడా అంటాడు. మరి నేను అంటలేదు కదా క్రిస్మస్ 25న పుట్టాడని. ఇప్పుడు చరిత్రకారులు, పండితులందరూ యేసు ప్రభువు డిసెంబర్ 25వ తారీఖునే పుట్టాడైనటువంటి కొన్ని నిదర్శనాలు, చారిత్రకమైన ఆధారాలు, పుస్తకాల ఆధారాలు చూపించి యేసు ప్రభువు 25వ తారీఖునే పుట్టాడు అని చెప్తున్నారు చాలా మంది. ఆ వివరం మనకు ఇప్పుడు అక్కర్లేదు. కానీ 25 పుట్టారని. మరి మేమేమంటున్నామంటే యేసు ప్రభువు వారు 25 పుట్టాడని మేము నమ్మట్లేదు. ఓకే, పుట్టలేదు, కానీ యేసు ప్రభు పుట్టాడు కదా. అర్థమైందా మీకు? పుట్టాడు కదా. మరి పుట్టినప్పుడు క్రిస్మస్ చేసుకోవడం తప్పంటారేంటి? క్రీస్తుని ఆరాధించడం తప్పంటారేంటి? ఈరోజు నువ్వు నీ ఆధార్ కార్డులో ఉన్న పేర్లు, నీ ఆధార్ కార్డులో ఉన్న ఫోన్ ఏంటి డేట్ ఆఫ్ బర్త్ కరెక్టా? మరి ఆ రోజు ఎందుకు చేసుకుంటావు నువ్వు పుట్టినరోజు? నీ పుట్టినరోజు తెలియనప్పుడు నోరు మూసి కూర్చోవాలి. పుట్టినరోజు హ్యాపీ బర్త్డే పోస్టులు పెట్టుకోవటం, ఫేస్బుక్లో స్టేటస్ పెట్టుకోవడం ఎందుకు? అంటే నువ్వు పుట్టావు కాబట్టి, నీ పుట్టినరోజు మా నాన్న మా అమ్మ రాయలేదు కాబట్టి, వాళ్ళకి ఆ జ్ఞానం లేదు కాబట్టి, నేను బ్రతుకున్నాను కాబట్టి, ఏదో ఒకటి ఆధార్ కార్డులో డేట్ తగులడింది కాబట్టి, లేకపోతే మా మేసారు ఎవడో ఆ స్కూల్లో ఏదో డేట్ తగలట్టాడు కాబట్టి, ఇక ఆ రోజున ఏదో తగలనుంటాను నేను భూమి మీద కనుక్కొని ఆ రోజున ఏదో పుట్టినరోజు చేసేసుకుంటున్నావు. చేసుకోవడంలో తప్పుగా నువ్వు బతుకున్నావు కాబట్టి. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి యేసు ప్రభు పుట్టినప్పుడు ఆయన పుట్టిన దినాన్ని పండుగగా చేసుకోవడంలో తప్పేముంది? ఆయన పుట్టిన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన పర్వదినాన్ని, లోకానికి ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన పరమును విడిచిపెట్టి వచ్చిన దినాన్ని జ్ఞాపకం చేసుకోవడంలో తప్పే ఉంది. క్రీస్తు వారి యొక్క పుట్టిక, రెండవది ఆయన యొక్క మరణము, మూడవది ఆయన యొక్క పునరుద్ధరణ.
క్రీస్తు వారి యొక్క క్రైస్తవ సంఘానికి, క్రీస్తు సంఘానికి, క్రీస్తు వారి యొక్క మూల, క్రీస్తు వారి యొక్క శరీరానికి, క్రైస్తవ సమాజానికి 3 పండుగలు లేదా 3 ప్రాథమికమైనటువంటి ప్రాధాన్యమైన విశ్వాసాలు. ఆయన పుట్టుక పాపము లేనిది, ఆయన మరణము పాపము లేనిది, ఆయన మరణము విజయము, సాతాను తలను చితకగొట్టి మరణమును గెలిచి తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు వారి యొక్క మరణము మనం విశ్వసిస్తున్నాం. నా యేసయ్య నా కొరకు మరణించాడు అని. నా యేసయ్య నా కొరకు మరణించాడు, పాపం లేని వాడిగా సిలువకెక్కాడు, నా పాపం కొరకు మరణించాడు. ఆయన మరణించి నా కొరకు సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన ఏ రోజు చనిపోవడం నాకు అనవసరం. హలో, కానీ నా కొరకు ఆయన చనిపోయాడు, నా కొరకు మరణించాడు, నా పాప భారం మోసాడు కనుక ఆయన నా కొరకు మరణించిన పర్వదినాన్ని నేను జ్ఞాపకము చేసుకుంటాను. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఆయన నా కొరకు మరణించే పునరుద్ధారుడై మరణమును గెలిచి తిరిగి లేచి నాకు చిత్తమునిచ్చిన దినాన్ని నేను జ్ఞాపకము చేసుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు జ్ఞాపకం చేసుకోకపోతే నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఇప్పుడు తెలివైన వాళ్ళు ఏమంటారంటే, అంటే పండగ రోజునే గుర్తు చేసుకుంటావా, మిగతా రోజులు గుర్తు చేసుకోవా నువ్వు అంటారు. ఓ పిచ్చోడు, నీకంటే ఎక్కువ మేమే గుర్తు చేసుకుంటాం. ఇంకో మాట కూడా చెప్పనివ్వండి, ఎందుకు ఈ పండగలు అలా చేయాలి? నాకున్న ఆలోచన, నాకున్న తాత్పర్యాన్ని చెప్తాను చూడండి. ఎందుకు ఈ పండుగలు చేయాలి? ఎందుకు ఈ పండుగలు ఇంత ఘనంగా చేయాలి? ఎందుకు పండుగల్లో దొరికిన రోడ్డు మీద పడి పిల్లల్ని తీసుకుని, పెద్దలు తీసుకుని ఊరేగింపుగా తిరగాల? ఈరోజు ఒక మాట చెప్తారు. ఈరోజు ఒకవేళ మనంగాక మనందరం కూడా మట్టలు పట్టుకుని, పిల్లలందరూ మట్టలు పట్టుకుని మనందరూ కూడా రోడ్డు మీద పడి ఊరంతా తిరిగి, మన ఊరు కాదు, మనందరూ ఇక్కడ అందరూ రక్షణ పొందేయారు కాదు, ఏ పిల్లకూరో, ఏ కొమ్మచోరపాలెమో, లేదా ఇంకో ఊరో మట్టలు పట్టుకుని తిరిగామనుకోండి, ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు? ఇప్పుడు ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా బయటకు వస్తారు. బయటకు వచ్చి ఆ వచ్చినటువంటి గుంపులో వాడికి తెలిసిన వాడు ఎవరైనా ఉంటే, ఓ బావా ఇలారా అంటాడు, మెల్లంగా అంటాడు కదా. ఏంటి కారణం? ఏమైంది? ఏం చేస్తున్నారు? ఇలా తిరగడానికి గల కారణము ఏంటి? నీకు మాట చెప్పనా, అవిశ్వాసులలో ఈ క్వశ్చన్ రైస్ చేయడానికే పండగలు చేయడం. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం జరుగుతుంది అని వాళ్ళ నుంచి క్వశ్చన్ వచ్చిందా? ఆ క్వశ్చన్ కాక నిన్ను అడిగాడా, ఖచ్చితంగా ఆ ఆత్మ నీకు దొరికేసినట్లే. ఆమేన్, హల్లెలూయా. ఆ ఆత్మని దేవుడు నీకు అప్పగిచ్చేసంటే, నువ్వు సరిగ్గా సమాధానం చెప్పగలిగితే, నువ్వు సరిగ్గా ఆ విషయాన్ని వారికి విశదీకరించగలిగితే, సరిగ్గా సమాధానం చెప్పి ఆ పండుగ గురించినటువంటి వివరణ ఇవ్వగలిగితే, ఖచ్చితంగా నిన్ను అడిగిన వాడు ఖచ్చితంగా నీ వెనకాల, నీ వెంటపడి దేవుని యొక్క మందిరంలోకి పరుగున రావడం ఖాయం. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పునరుద్ధాన పండుగ రోజున ఊరన్నా తిరుగుతాం, లేదా పండగ చేద్దాం. ఆదివారం ప్రార్థన రమ్మంటే బాప్తీసాలు పొందిన వాళ్ళారా? ఇలాంటి వాళ్ళందరినీ ప్రభు దగ్గర నడిపించాలంటే ఏదో ఒక మాట, ప్రభు మాట వారికి వినిపింపజేయాలంటే ఏదో ఒక కార్యక్రమము చేయాలి. ఏదో పండగ చేస్తే పండగ కోసం వస్తాడు. ఈరోజు పండగ కోసం ఇల్లు కూర్చోపోతే ఎలాగా అనిపిస్తుంది? ఆ పండగ కోసం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాడు ఎవడైనా సరే, వాడు అన్యుడైనా, కొత్తవాడైనా, విశ్వాసైనా, చల్లారిపోయినైనా, దేవునికి దూరమైనడైనా, దేవునికి అవిశ్వాసిగా ఉన్న, బాప్తీసాలు పొంది లోకంలో కలిసిపోయాడైనా, పండగకు వచ్చిన వాడంటే ఖచ్చితంగా కూర్చున్నాడా ఏదో ఒక మాట వాడి హృదయాన్ని తాకుతుంది. పండగలు చేయడానికి ఉన్నటువంటి ఉదాహరణ, పండగలు చేయడానికి ఉన్న కారణం ఇది. ఈ పండగ మేము ఎందుకు చేస్తామంటే, కొత్త ఆత్మలను దేవుని వైపు నడిపించాలని, నూతన ఆత్మలు దేవుని కొరకు సంపాదించాలని, నూతన ఆత్మలకు క్రీస్తు సువార్త ప్రకటింప చేయాలని, దేవుడి సువార్త ఎలాగైనానో వారి చెవుల్లో పడాలని, ఎలాగైనా వారికి దేవుని యొక్క వాక్యమును ప్రకటింప చేయాలని, ఎలాగైనా వారికి దేవుని మాటలు వినిపింప చేయాలని, ఎలాగైనా వారి హృదయంలో ఒక ఆలోచన పుట్టించాలని మీ తాపత్రయపడుతుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోనండి. మా తాపత్రయం ఏంటంటే, నూతన ఆత్మలు ఎలాగలాగా దేవుళ్ళో. కానీ మా పండగలు చేసేవాళ్ళు, పండగలు చేయని వాళ్ళ ఆలోచన ఏంటో తెలుసా? వీళ్ళకి ఏ ఆలోచన ఉంటుందో తెలుసా? పండగలు చేయని వాళ్ళకి ఆలోచన ఏంటంటే, వీళ్ళు పండగలు చేయరు, కొత్త వాళ్ళని ఆహ్వానించరు, కొత్త వాళ్ళ మీద మనసు పెట్టరు. వీళ్ళు ఎవరి మనసు అంతా ఎవరి మీద ఉంటుందంటే, ఎవరు పాస్టర్ గారు అంటే పడతలేదు, పాస్టర్ గారు ఎవరు తిట్టాడు ఈ వారం, పాస్టర్ గారు అంటే ఎవరి మీద కోపం, ఎవరికి పాస్టర్ గారి మీద కోపం ఉంది, వాళ్ళ ఇంటికి 1కి 10 సార్లు వెళ్ళి ఇదే పరిచర్య. ఇంకా
దేవునికి స్తోత్రం. రాత్రి పగలు వాళ్ళకి నిద్ర ఉండదు, వీడికి నిద్ర ఉండదు. నీవేమో అవతల గుంపుల్లో నుంచి ఎలా లాక్కోవాలని చూస్తావు. మేమేమో ప్రభువా కొన్ని నశించిపోతున్న ఆత్మలు, నశించిపోతున్న సువార్త లేని ఆత్మలు, దేవుడు అంటే ఎరిగిన ఆత్మలు అనేక మంది నశించిపోతున్నారయ్యా. సువార్త ఎరుగక, దేవుని ఎరుగక నశించిపోతున్నారయ్యా. అలాంటి వారికి రక్షణ సువార్త ప్రకటించాలయ్యా. ఏదో ఒక కారణాన వారికి సువార్త ప్రకటించాలయ్యా అని మేము తాపత్రయపడుతున్నాం. ఇది రెండు విషయాల్లో రెండే, చేసే వాళ్ళకి చేయని వాళ్ళకు ఉన్న కారణాలు రెండే. మేము ఇలాగ ఆలోచించి పండగలు చేస్తాం, వాళ్ళు అలా ఆలోచించి పండగలు చేసే వాళ్ళు తిడుతూ ఉంటారు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ రెండు కారణాలు బట్టి ఎవడు పరలోకం వెళ్తాడో చెప్పాలి మీరు. ఎవరిని దేవుడు మెచ్చుకుంటాడో చెప్పాలి మీరు. ఎవరిని దేవుడు మెచ్చుకుంటాడు? ఏది వాక్యానుసారమైన పరిచర్య, ఏది వాక్యానుసారంగా దేవునికి ఇష్టమైన పరిచర్య, ఏది సువార్తను ప్రకటించే పరిచర్య, ఏది దేవునికి ఇష్టమైన పరిచర్య, ఏది ఆత్మను రక్షించేటువంటి పరిచర్య. అర్థమైతే ఒకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. మనం హల్లెలూయా చెప్తే లెక్కెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి లెక్క తెలియకుండా ఉండాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళు లెక్క దొరకకూడదు, అంతే. చచ్చిపోవాడు. ఎన్ని ఎంత 2 అయింది, 3 అయింది, 4 అయింది అని లెక్కెట్టుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోనండి. హల్లెలూయా చెప్తే పరలోకం వెళ్ళమాట. బైబిల్లో ఉంది, మరి నాకేం తెలుసు. వెళ్ళమాట మరి మీ బైబిల్లో ఉందేటమా లేదా? కొన్ని బైబిల్లోనే ఉంటుందిలేండి అలాగా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా మా ఆలోచన ఇది. అందుకని మేము ఏ కార్యక్రమాలు చేసినా వాక్యానుసారంగా మేము చేసే కార్యక్రమాలకు 4 స్తంభాలు చెప్పాలి. మొదటి స్తంభము దేవునికి మహిమార్థంగా జరగాలి, క్రమంగా జరగాలి, మర్యాదగా జరగాలి, సంఘమునకు క్షేమాభివృద్ధి కలగాలి. 4 పిల్లర్లు. మనం ఏ కార్యక్రమం చేసినా ఇది మొదటిది. ఫస్ట్ కూడా ఏంటంటే దేవునికి మహిమకరంగా జరగాలి. మనం చేసే కార్యక్రమం వల్ల దేవునికి మహిమ వస్తుందా, మనుషునికి మహిమ కలుగుతుందా? రైట్. రెండవ కార్యక్రమం ఏంటంటే, రెండవ పని ఏంటంటే, మనం చేసే కార్యక్రమం రెండవ పునాది ఏంటంటే, రెండవ స్తంభం ఏంటంటే సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుందా? సంఘానికి క్షేమాభివృద్ధి కలగడం అంటే ఉన్నటువంటి ఆత్మలకు వాక్యం నేర్చుకోవడానికి ఉపయోగపడుతుందా? చల్లారిపోతున్న ఆత్మలు తిరిగి వెలిగింపబడడానికి ఉపయోగపడుతుందా? నూతన ఆత్మలు రక్షింపబడడానికి ఉపయోగపడుతుందా? నూతన ఆత్మలకు సువార్త ప్రకటించడానికి ఉపయోగపడుతుందా? ఒక నూతన ఆత్మను ప్రభు దగ్గర నడిపించడానికి అవకాశం కలుగుతుందా మనం చేసే కార్యక్రమం ద్వారా? ఇది ఆలోచించాలి. ఇది రెండవ స్తంభం. ఇక మూడవ స్తంభం ఏంటంటే క్రమముగా. ఏంటది? క్రమముగా జరగాలి. క్రమముగా అంటే అల్లరి లేకుండా జరగాలి. అల్లరితో కూడిన ఆటపాటలు లేకుండా జరగాలి. వాడిని ఇడి తిట్టుకోకుండా జరగాలి. ఎదుటి వాడిని అవమానపరచకుండా జరగాలి. దేవునికి స్తోత్రం చెప్పాను. హల్లెలూయా. మూడవది మర్యాదగా జరగాలి. ఎవరి ఆత్మ, ఏ మనిషి యొక్క హృదయము నొచ్చుకోకుండా ఉండాలి. ఏ ఒక్క హృదయము బాధపడకుండా ఉండాలి. పాల్గొన్న వారి యొక్క ప్రతి హృదయం సంతోషముతో ఇక్కడ నుండి కూడి ఇంటికి వెళ్ళాలి. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాను. ఇదే 4 స్తంభాలు. ఈ 4 స్తంభాలు వాక్యానుసారంగా కలిగి ఉంటే ఆ కార్యక్రమం ఏది చేసినా సరే అది దేవునికి మహిమ తెస్తుంది, దేవునికి ఇష్టమైనదిగా ఉంటుంది, దేవుని సంఘానికి క్షేమాభివృద్ధి ఉంటుంది. ఆ కార్యక్రమం దేవుడు అంగీకరించువాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోవాలి. ఆ క్రమంలోనే నేటి కాలంలో సంఘాలు మట్టల ఆదివారాన్ని అనుసరిస్తూ ఉన్నారు. మీకు ఇంకో మాట కూడా చెప్తాను. మట్టల ఆదివారం అనేటువంటిది నేను నిన్న మొన్న చూశాను. ఒక రీసెర్చ్లో తెలిసేది ఏంటంటే అసలు మట్టల ఆదివారం కాదు. యేసుప్రభు వారు జయోత్సవంతో యెరూషలేము వెళ్ళింది మా ఆదివారం కాదు అసలే. కానీ ఆదివారం చేతను తప్పే ఉంది. వెళ్ళాడు కదా, ఎలాగోలేనా ఆయన ఏదో రోజున వెళ్ళాడు కదా, ఆయన విజయోత్సవంతో వెళ్ళాడు కదా, ఆయన మట్లాడుకుని వెళ్ళాడు కదా, ఆయన మట్లతో ఆరాధించారు కదా. ఆ రోజున జ్ఞాపకం చేసుకుంటున్నాం, దేవుని మహిమపరుస్తున్నాం, దేవుని కనపరుస్తున్నాం. అది దేవునికే మహిమ కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోనండి. మేమేమి ప్రార్థనలు ఎట్టి మీటింగ్లు ఎట్టి దేవునికి చప్పలు కొట్టడం మానేసి వచ్చిన పాస్టర్ గారు చప్పలు కొడతలేదు కదా మేము. మీకు అర్థమైందా? మేమేం మీటింగ్లు ఎట్టి ఎమ్మెల్యే గారికి పిలిచి తప్పలు కొట్టించడం, పాస్టర్ గారికి తప్పలు కొట్టించడం. దేవునికి తప్పట్లొద్దు. దేవుని స్తుతించడానికి తప్పలు కొట్టమండి. ఎవరిని స్తుతించడానికి తప్పలు కొడతామంటే పాస్టర్ గారు ట్రై చేసినప్పుడు కొట్టవచ్చు, ఎమ్మెల్యే గారు స్టేజ్ ఎక్కినప్పుడు కొట్టవచ్చు, ఇంకొకరు గిఫ్ట్లు ఇచ్చినప్పుడు కొట్టవచ్చు. కానీ యేసు ప్రభువుని స్తుతించడానికి మాత్రమే వీళ్ళకి చేతులు రావు. ప్రియమైన దేవుని పిల్లలు జ్ఞాపకం చేసుకుందాం. ఈ మట్టల ఆదివారం రోజున జరిగినటువంటి కొన్ని సంఘటనలు మనం నేర్చుకుని మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మట్టల ఆదివారం గురించిన విషయాలు నేను ప్రతి సంవత్సరం ఈ మట్టల ఆదివారం రోజున ఒక నూతనమైన విషయాన్ని తెలియపరుస్తూనే ఉన్నాను.
పోయిన సంవత్సరం కూడా మట్టల ఆదివారం రోజున ఒక నూతనమైన విషయాన్ని తెలుసుకున్నాం. మట్టల ఆదివారం రోజున అనగా యేసు వారు జయోత్సవంతో ఆయన యెరూషలేముకు ప్రవేశించినప్పుడు ఆయన ఏ గుమ్మం నుండి ప్రవేశించాడు? తూర్పు గుమ్మమును లోపలికి ప్రవేశించాడు. ఆయన తూర్పు నుండి ప్రవేశించినప్పుడు అదే రోజున మరొక వ్యక్తి ఆ యొక్క యెరూషలేముకు ప్రవేశించాడు. ఎవరైనా? ఏ రాజు? యేసుక్రీస్తు ప్రభువు వారు తూర్పు గుమ్మం యెరూషలేముకి వెళ్తే పడమర గుమ్మం నుండి పిలాతు రాజు యెరూషలేములోనికి పస్కా పండుగ కోసం రావడం మొదలెట్టాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యెరూషలేములో ఉండి యేసుక్రీస్తు ప్రభువు వారు విజయోత్సవంతో ఆయన యెరూషలేముకి వెళ్ళేటువంటి దినాన్న ఆయన జరిగిన సంఘటన మీరు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 21వ అధ్యాయం తొందరగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 21వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుదాం. దానితో ఉన్న ఒక గాడిద పిల్లయో మీకు కనబడు, వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన మరుసటి దినాన్న యెరూషలేము నుండి ఆయన వెళ్ళిన తర్వాత ఆ మరుసటి దినాన్న ఆయన నివాసం ఉన్నప్పుడు తన శిష్యులు ఇద్దరిని పిలిచి అంటున్నాడు, అయ్యా మీరు ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళండి. ఈయన ఎక్కడున్నాడు? ఇప్పుడు బెత్పేగే అనే గ్రామంలో ఉన్నాడు. బెత్పేగలో ఉండి యేసువారు ఎదురుగా ఉన్న గ్రామంలోనికి పంపిస్తున్నాడు. ఎదురుగా ఉన్నటువంటి గ్రామంలోనికి వెళ్ళి మీరేం చేయాలి? అక్కడ కట్టబడినటువంటి గాడిద దాని పిల్ల ఉంటాయి, వాటిని విప్పిగిరండి అని వీళ్ళు పంపించాడు. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ప్రియమైన జాగ్రత్తగా విందామే కొన్ని విషయాలు. బెత్పేగే బేతని దూరంగా ఉంటాయి. బేతని మార్కు సువార్త 11వ అధ్యాయంలో బేతని బెత్పేగే 2 రాశాడు, కానీ మొత్తం ఈ బెత్పేగే ఒకటే చేశాడు. కానీ యేసువారు బేతని నుండి బెత్పేగకు వచ్చి ఉంటాడు అప్పుడు. అయితే బేతనికి బెత్పేగేకు మధ్యలో 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బెత్పేగే నుండి యెరూషలేముకు 2 మైళ్ళ దూరం, అంటే 3.2 కిలోమీటర్ల దూరం. ఇది తూర్పు గుమ్మములో నుండి ఇంచుమించు ఒలీవల కొండ కిందకు ఉంటుంది. ఈ కొండ కింద ఉన్నటువంటి ఈ బెత్పేగే గ్రామంలో యేసువారు తన శిష్యులను ఎదురుగా ఉన్నటువంటి గ్రామంలోనికి ఆ యొక్క గాడిద పిల్లలను తోలుకురావడానికి పంపించాడు. ఈ శిష్యులు బయలుదేరి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత గాడిద పిల్లలు విప్పుతున్నారు. యేసు ప్రభు వారు ఏం చెప్పాడో అదే చేస్తున్నారు. ఈ వెళ్ళగానే గాడిద పిల్ల కట్టేసి ఉన్నాయి. కట్టేసి ఉన్న వాటిని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ గాడిద పిల్లని ఇప్పుకొని వచ్చేస్తున్నారు. ఎప్పుడైతే గాడిద నిప్పుతున్నాడో అక్కడ ఉన్నటువంటి యజమానుడు వచ్చి అంటున్నాడు, బాబో ఏం చేస్తున్నావు అని అడిగాడు. మెల్లగా మీకు మాట చెప్తాను, మీరు ఇచ్చిమిచ్చు అందరూ మట్టలు పట్టుకొచ్చారు కదా. ఈ మట్టలు పట్టుకోవడం మీకు ఏమో రెడీమేడ్గా అమ్మేరేటి ఏం చేశారు పాపం. పొద్దున్నే పిల్లలు ఆ రోడ్లంటా తిరిగి ఆ డొంకలంటా తిరిగి పాపం. ఇప్పుడు ఏ సెట్లు కూడా ఎక్కడ లేవు కదా. ఈ ఏ సెట్లు ఎక్కడ ఇక్కడ చూసుకుని మొత్తం మీద ఏ సెట్లు ఈత ఆకులు కోసుకుని అవి గుచ్చుకుపోతున్నా ఉత్తప్పుడు గుచ్చుకుంటే వీడికి గోలెట్టెత్తాడు. ఉత్తప్పుడు గుచ్చుకుంటే గోలెట్టెత్తాడు. కానీ ఈరోజు గోలెట్టరు. ఈ ఆనందంలో ఆ బాధ తెలియదు వీడికి కదండి. అవి గుచ్చుకుంటున్నా భరించి ఆ మట్టలు తెస్తే సరిపోయిందా? మళ్ళీ అట్లకు డెకరేషను ఏంటి? పువ్వులు ఎట్టాలి. దేవునికి స్తోత్రం. ఇన్ని కష్టాలు పడి పువ్వులు ఎట్టుకుని ఎన్ని తెచ్చుకుని ఇలా కట్టుకున్నారు, డెకరేషన్ చేశారు, రోడ్డు మీద పెట్టారు, బాగానే ఉంది. రోడ్ అంటే వెళ్ళి కూడా భలే ఉన్నాయిరా మట్లో అని లాక్కెళ్ళిపోతాడు అనుకోండి, చెప్ప పెట్టుకుంటాం. ఏం చేస్తారు మీరు?